హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ డిష్ వాషర్ లిక్విడ్తో వచ్చానండి. ఆర్గానిక్ అండి, ఇది కంప్లీట్లీ ఆర్గానిక్. ఓకేనా. దీంట్లో మనం ఏం చేస్తామంటే పెద్ద సైజు అయితే కుంకుడుకాయలు ఒక 6 తీసుకుంటాం, అంటే సోప్ నట్స్ ఒక 6 తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాం. చిన్న సైజు అయితే మనం ఒక 9 to 10 దాకా తీసుకుంటాం. నిమ్మకాయలు మీడియం సైజు 5 to 6 తీసుకుంటామండి. తర్వాత ఆ వాటర్, ఏ వాటర్లో అయితే సోక్ చేస్తామో ఆ వాటర్, నిమ్మకాయలు అన్నీ వేసి కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్ ఇవ్వాలండి, బాగా మెత్తగా అయ్యేదాకా. తర్వాత వాటర్నంతా స్ట్రెయిన్ చేసుకొని ఆ కుంకుడుకాయల్లో ఉన్న సీడ్స్ తీసేయండి. ఒకవేళ మీకు కుదిరితే ముందే తీసి వేసుకోండి. నేను అలా చేయలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను. తర్వాత ఆ కుంకుడుకాయలు, సీడ్స్ తీసేసిన కుంకుడుకాయలు, నిమ్మకాయలు అన్నీ తీసి మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేయండి. ఒకవేళ మనకి పేస్ట్ అనేది గట్టిగా వస్తుందంటే ఆ స్ట్రెయిన్ చేసిన లిక్విడ్ ఉంటుంది కదా, వాటర్, అది వేసి మళ్ళీ మిక్సీకి పట్టండి. అప్పుడు మీకు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది, కానీ అది చాలా థిక్గా ఉంటుంది. ఓకేనా, థిక్గా ఉంటుంది. మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేసేసి మీరు అందులోకి మొత్తం మళ్ళీ స్ట్రెయిన్ చేయాలి. చేసిన తర్వాత దాంట్లో ఉన్న వేస్ట్ అంతా బయటకు వస్తుంది. అది చాలా థిక్గా అనిపిస్తుంది, కానీ మళ్ళీ 1.5 కప్ వాటర్ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత అందులో 1/2 కప్ వెనిగర్, 1/4 కప్ రాక్ సాల్ట్, అంటే లావు ఉప్పు వేసేసి బాగా కలిపేసి స్టవ్ మీద మళ్ళీ ఒక 5 to 6 minutes సిమ్లో కొంచెం ఉడకబెట్టినట్టు చేయండి. కొంచెం వేడి చేయండి. తర్వాత మీరు అది కూల్ అయిన తర్వాత మీరు ఆ డిష్ వాషర్ని యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా నార్మల్గా వాడేదానికి కొంచెం, కాకపోతే దీంట్లో ఏంటి అంటే ఫోమ్ అనేది తక్కువ ఉంటుందండి, అంతేకాని జిడ్డు బాగా పోతుంది, మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా. మీకు కొంచెం ఇంకా కావాలంటే ఒక 3 to 4 సోప్ నట్స్ ఇంక్రీజ్ చేసుకోండి, కానీ అంతకంటే ఎక్కువ వద్దు. ఇది చాలా ఎఫెక్టివ్ అండి. ట్రై చేసి నాకు రిజల్ట్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చాలా వస్తాయండి. థ్యాంక్ యూ.